అందరికీ నమస్కారం. ఈరోజు మా ఉద్యమకారులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 28 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ, అది 2014లోనే కాంగ్రెస్ వచ్చుంటే చాలా సంతోషపడేవాళ్ళం. కానీ మాకు మిస్ అయింది. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆవిడకి ఎంతో ప్రభుత్వం హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు, వేణుగోపాల్ గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం భట్టి గారు విక్రమ్ భట్టి గారు కావచ్చు, మంత్రులందరూ కావచ్చు. సో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మేము ప్రమాణ స్వీకారం చేసాం. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారు పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటరేట్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. ఓవర్ నైట్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం, చేద్దాం అనుకుని. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేసి పెట్టాడు. అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేసాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో, మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అనుకుని నేను తెలియజేస్తాను. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఎందుకు విజయశాంతి గారు ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు? ఒక్క నిమిషం. నేను 14లో పనిచేస్తాను, 18లో పనిచేస్తాను, కాంగ్రెస్కి 19లో పనిచేస్తాను, 20 పనిచేస్తాను, 23 పనిచేస్తాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను, నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను, పనిచేశాను. ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అదట్టు మనకు కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి శిక్షంగా మాట్లాడడానికి కుదరదు ఇక్కడ. సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తూ అప్పుడు పనిచేద్దామని నేను ప్రోటోకాల్ మీరి నేను వెళ్ళలేను. ఇది ఒక సిస్టమ్ ఉంది మా కాంగ్రెస్ పార్టీలో. ఎటువంటి సమస్యల మీద మీరు గలం విప్పబోతా ఉన్నారు? ఫస్ట్ డే కదా, ఇవాళే కదా వచ్చాను నేను. చూద్దాం, విప్పుతాను, ఎత్తాడుతాం. అదిగో మేమందరం ఉద్యమకారులు, మేము ఎలా కొట్లాడాం మేము. సో డెఫినెట్గా
విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అపోజిషన్ ఎవరున్నారో మేము డెఫినెట్గా కొట్లాడతాం. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని మన ఎమ్మెల్సీగా మా ప్రమాణ స్వీకారం చేసాం. సో 100% మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిరోజు కనపడుతుంటాం, ప్రతిరోజు మాట్లాడుకుందాం, బోల్డ్ విషయాలు మనం చర్చించుకుందాం. చాలా హామీలు ఫెయిల్ అయ్యారు కాంగ్రెస్ పర్లేదు నేను చెప్పాను సార్, హామీలు ఫెయిల్ అవ్వలేదండి. కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు కేసీఆర్. దాన్ని మొత్తం సెటరేట్ చేయడానికి ఇట్స్ నాట్ జోక్ అండి, అంత ఈజీ కాదు అది. 7 లక్షల కోట్లు. ఇది నేను గత 5-6 సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను. అయ్యా 5 లక్షల కోట్లు కాదు 7 లక్షల కోట్లు కప్పెళ్ళింది. మేలుకోండి, ఈ కేసీఆర్ దింపాలి, విడిచిపెట్టే మొత్తం అడుగు తినే రాష్ట్రంగా అయిపోతుంది. తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తే 7 లక్షల కోట్లు కప్పెళ్ళింది. మరి ఇంత ఉన్నప్పుడు ఓవర్ నైట్లో ఎలా చేస్తారు చెప్పండి? ఎందుకంటే మా పార్టీ డెఫినెట్గా పేదల కోసం హెల్ప్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు పేదల్ని కేర్లెస్గా వదిలేయడమో చేయకపోవడం అది లేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మేలు చేసి ఎంతో డెవలప్ చేసిన పార్టీ. సో అలాంటి పార్టీ ఒక ఆలోచనతో ముందు చూపుతోటే తెలంగాణకి ఈ స్కీమ్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి 1 by 1గా మెల్లిగా చేసుకుంటూ వస్తుంది మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుందండి. ఫుల్ఫిల్ మాత్రం. థ్యాంక్ యూ అండి. జై తెలంగాణ, జై తెలంగాణ కాంగ్రెస్. నమస్కారం. ఈరోజు నేను సామాన్య కార్యకర్తను డిసిసి ప్రెసిడెంట్గా నా ప్రస్థానం అంటే మండల పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ నేను గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడంలో నేను ముందుంటా. ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా క్షేత్రస్థాయిలో పోయేటట్టు నేను చూస్తా, నా వంతుగా నేను సహాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మధుయాష్ అన్నకు, దయాకర్ అన్నకు మేమందరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం కాబట్టి ముందు పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతుగా నేను సహాయం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మిడిల్కి రండి. నాయకత్వానికి రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించడంలో, అంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో 2014 స్పీకర్ గారికి మీరా కుమార్కి రక్షణ కవచంగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తన స్టార్డమ్ని కూడా రాష్ట్ర ఏర్పాటు కొరకై పోరాడిన వ్యక్తి, నాయకురాలు విజయశాంతి గారు. రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ యొక్క నక్కజిత్తులతోటి మోసపూరిత రాజకీయాలకు వ్యతిరేకించి వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో చేరింది విజయశాంతి గారు. ఇవాళ వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అనేది మేము తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవడం, తెలంగాణకై నిజంగా పోరాటం చేసుకున్న నాయకులను గౌరవించుకోవడం. ఉద్యమాల నుంచి ఉద్యమ నాయకుడిగా ఉంటూ యువ నాయకుడిగా అద్దంకి దయాకర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ఉద్యమ నాయకులని గౌరవించినప్పుడు అద్దంకి వెంకటస్వామికి పార్టీ ఆహ్వానించి ఇవాళ 10 సంవత్సరాల నుంచి పార్టీ పోరాటం చేసే వివిధ స్థాయిలో పోరాటం చేస్తూ నిక్కచ్చిగా కాంగ్రెస్ ఐడియాలజీతో పనిచేస్తున్న ఉద్యమకారులను అమరావతిలో స్థూపం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అత్యధిక స్థాయి ట్రైబల్ వర్గాలు ఉన్నా కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా అత్యంత మెజార్టీతో నల్గొండ జిల్లా పార్లమెంట్ కానీ ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. నాయకులు కూడా వాళ్ళ పార్టీ గౌరవించి ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అధినాయకత్వానికి మిత్రుడు వెంకట్
యువ నాయకుడు ఎమ్మెల్సీ డిఎల్ఆర్ గారు ఇక్కడ నుంచి చెప్పేది పార్టీ నాయకత్వం తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ బిడ్డలుగా ఈరోజు తెలంగాణ అమరవీరులకు మేము ముగ్గురము ఉద్యమకారులమే. అమ్మ